కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం విద్యార్థుల సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్లు మాట్లాడుతూ విద్యార్థులు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని, విద్యార్థి దశ నుండి సేవా భావనను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్లస్ మిత్రులు ఇతర అధ్యక్షుల వారికి అందరికీ నా నమస్కారాలు. మేము ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు గత 3 సంవత్సరాల నుంచి మా కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఇందులో మా వాలంటీర్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ స్వచ్ఛందంగా ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నాము. ఇందులోనే భాగంగా మేము ఒక వారం రోజులు 7 రోజుల పాటు ఒక విలేజ్ని దగ్గర తీసుకుంటాము. చిన్నమల్లారెడ్డి గారి విలేజ్ని దగ్గర తీసుకొని అందులో ఎన్నో సేవా కార్యక్రమాలు, క్లీన్ అండ్ గ్రీన్, ఎడ్యుకేషన్, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్, ప్లాస్టిక్ బ్యాన్, ర్యాలీ లాంటివి, వాటర్ మేనేజ్మెంట్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. అందులోనే భాగంగా ఇవాళ ఇక్కడ మా కాలేజీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో మా వాలంటీర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని రక్తదానానికి ముందుకు వచ్చి దాంట్లో పాల్గొని ఇలా సమాజ సేవ చేయడం హర్షణీయము. ఇలాగే మిగతా యూత్ కూడా ఎవరైనా ఏ విలేజ్లో అయినా ఎక్కడైనా విద్యార్థులు ఇలాగే ఉత్సాహంగా పాల్గొని రక్తదానానికి ముందుకు రావాలని మేము పిలుపునిస్తున్నాం. ఏర్పాటు చేస్తే మన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ రక్తదానం కూడా చేశారు. మరి చాలామంది విద్యార్థులు ఇక్కడ ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషదాయకం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వ లేకపోవడంతో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అనీమియా అంటే రక్తం తక్కువగా ఉండేటువంటి గర్భిణీ స్త్రీలు కానీ వివిధ ఆపరేషన్ల నిమిత్తమై ప్రభుత్వ వైద్యశాలకు వచ్చేటువంటి పేషెంట్లకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి వారిని దృష్టిలో పెట్టుకొని మరి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ మరి మేడం గారికి తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి మరి రక్తదాన శిబిరాన్ని మా కాలేజీలో